ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరగబడుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు 26 క్వింటాల్లే కొనుగోలు చేస్తామనే నిబంధనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన మొక్కలు ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు. విసిగిపోయిన రైతులు వైరా మండలం గొల్లపూడి గ్రామంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నా రాస్తారోకోకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు 26 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామనే పరిమితి నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ఇక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరగబడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? నిక్కత్ 2,50,000 ఎకరాల్లో వేలాది మంది రైతులు సాగు చేసినటువంటి మొక్కజొన్న పంట కొనే దిక్కు లేకపోవడంతో రైతులు దాదాపు నెల రోజులుగా మార్చి 15 అంటే మార్చి 2nd వీక్ నుంచి స్టార్ట్ అయినాయి. మార్చి 15 నాటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఏప్రిల్ 15 సమీక్షించినప్పటికీ కూడా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది కేవలం నామమాత్రంగా ఉంటుందని రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దాంతో పాటు పొంతం లేని నిబంధనలు పెట్టడం పట్ల కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇప్పటి వరకు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా నామమాత్రమైనటువంటి కొనుగోలు చేస్తున్నట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. 1-2 చోట్ల మాత్రమే 3-4 లారీల మొక్కజొన్న కొనుగోలు చేసి మిగిలిన చోట్ల అసలు కొనుగోలు చేయటం లేదు. ఎక్కడైనా రైతులు గట్టిగా నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లమని చెప్తున్నారు. కానీ అప్పటికే కొన్ని వందల మంది రైతులకు సంబంధించినటువంటి 1000 క్వింటాలకు సంబంధించిన మొక్కజొన్న ఆయా కొనుగోలు కేంద్రాల పరిధిలో పోసి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. 2,52,000 ఎకరాల పైచులకు ఈసారి మొక్కజొన్నను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు చేశారు. దాదాపు పంట అంతా కోసేసి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వైరా మండలం గొల్లపూడి జాతీయ రహదారి మీద, జగ్గయ్యపేట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రహదారి మీద రైతులంతా బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరికి అఖిలపక్ష నాయకులు కూడా మద్దతుగా నిలిచారు. రైతుల సమస్యలు చాలా తీవ్రమైనటువంటి నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా రైతులతో కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఆ వైరాతో పాటు వైరా జగ్గయ్యపేట రహదారి పూర్తిగా దిగ్బంధం నుంచి దాదాపు 2-2.5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. అష్టగుర్తి, గొల్లనపాడు, పాలడుగు, రెబ్బవరం, గుట్టపూడికి సంబంధించిన రైతులంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ ధర్నాలో పాల్గొన్నారు. రాస్తారోకోలో పాల్గొన్నారు. ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, రైతుకు ఇక్కడ రక్షణ లేకుండా పోయిందంటూ నినాదాలు చేస్తూ రోడ్డు పైన బైఠాయించి ప్రభుత్వ తీరుకు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తక్షణమే ప్రతి గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా అయితే రెవెన్యూ గ్రామాలు, పిఎస్సిఏ సెంటర్లు, వారిగా దాంతో పాటు మేజర్ గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఆయా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎట్లయితే కొనుగోలు చేశారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2,400 రూపాయల మద్దతు ధర ఏదైతే ఉంది, ఇప్పటివరకు ₹1 కూడా అదనంగా కానీ లేదంటే 2,400 రూపాయల మద్దతు ధర దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం మద్దతు ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఒక రైతులకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే క్వింటాకు 26 కిలోలు, ఒక ఎకరాకు 26 క్వింటాల మాత్రమే కొనుగోలు చేస్తాం మొక్కజొన్న అని చెప్తున్నారు. కానీ రైతులకు 40 క్వింటాల నుంచి 45-50 క్వింటాలు పండింది. సో దిగుబడి అధికంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నిబంధన రైతుకు గుదిబండగా మారిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట బహిరంగ మార్కెట్ లో 1600-1700 రూపాయలకి క్వింటా కొనుగోలు చేయడంతో ఒక్కొక్క రైతు ఎకరాకు కనీసం 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా నష్టపోతున్నాడు. కానీ ఇప్పుడు ఈ అరకొర కొనుగోలు కూడా 26 క్వింటాలే కొనుగోలు చేస్తామనే నిబంధన రైతుకు తీవ్ర నష్టంగా మారడంతో ఈ ఏదైతే గొల్లపూడి రహదారి పైన బైఠాయించి వైరాకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 2 గంటలకు పైగా ట్రాఫిక్ ను స్తంభింపజేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేయడంతో పాటు ఈ దొంగల రాజ్యంలో రైతులకు రక్షణ లేకుండా పోయింది, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉన్నారు, ఆయనతో పాటు రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం 3 ఉన్నటువంటి నేపథ్యంలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా పండించినటువంటి పంట కొనుగోలు చేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి సాయం ప్రభుత్వం నుంచి అందలేదు. రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో అమలైనటువంటి పరిస్థితి లేదు. యూరియా దొరక్క ఒక పక్క ఇబ్బందులు పడ్డారు. బ్లాక్ మార్కెట్ లో యూరియాను కొనుక్కొచ్చి కష్టపడి రైతులు సాగు చేసినటువంటి పంటను కొనుగోలు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి లేఖ రాయటం కావచ్చు,
క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు వేరు. 1-2 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అవే మొత్తం కొనుగోలు కేంద్రాలలో చేస్తున్నట్టుగా ఇస్తున్నటువంటి కథనాలను కూడా వాళ్ళంతా తప్పుపడుతున్నారు. రైతులు ఈ ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధర 2,400 రూపాయల కొనుగోలు చేయడంతో పాటు 26 క్వింటాల నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఇది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు నాకు 7-8 కొనుగోలు కేంద్రాలు తప్ప పూర్తి స్థాయి కొనుగోలు కేంద్రాలు ఎక్కడా కూడా తెరవలేదు. దాంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంబా.